సంక్రాంతి పండగ సందర్భంగా భువనగిరి కేంద్రంలోని ప్రాచీన ఆటలను ప్రాచీన కళలను మళ్ళీ వెలికి తీశారు. ఆ కళలను ఆ గేమ్స్ ఏవైతుంటాయో వాటన్నిటిని కూడా ఇప్పటి తరానికి తెలియజేసేందుకు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు జిట్ట బాలకృష్ణారెడ్డి. అదే ప్రాచీన కళలకు సంబంధించి ఎట్లుంది ఏంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు భువనగిరి కేంద్రంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ గతంలో వెనకట ఆడిన ఆటలన్నీ కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ ఫస్ట్ ఒగ్గు కళాకారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? సార్ మాది యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు విలేజ్. మేము సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. గతంలో జిట్టా బాలకృష్ణారెడ్డి సార్తో మేము చాలా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కళలను ఎంతగానో ఆనాటి నుంచి కూడా ముందుగా ప్రోత్సహించింది కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి సార్. మాకు ఎన్నో కళలకు ఉపాధి కల్పించిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా కళలను ముందుగా ప్రోత్సహిస్తారు. మా డైరెక్టర్ మామిడి హరికృష్ణ సార్ కూడా చాలా ప్రోత్సహించి మా కళలకు ఎంతో ఉపాధి కల్పించారు. గత ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పించిన ఈ ప్రభుత్వాలు కూడా మనస్ఫూర్తిగా మాకు ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఏమేమి ఉంటుంది మీ కళల్లో, అంటే విశిష్టత ఏముంటుంది, ఎట్లుంటుంది అసలు? ఒగ్గు కథలు, విన్యాసాలు, ఎల్లమ్మ కథలు, మల్లన్న కథలు, పోచమ్మ, ఇట్లా అనేక రకాలైన దేవతలు మేము కథలు చెప్పుకుంటూ మేము సంక్రాంతి నుంచి పండుగకు మొదలు పెట్టుకుంటే మేము నవంబర్ వరకు కూడా మేము నాన్ స్టాప్గా మేము పండుగలు చేస్తూనే ఉంటాం. ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డాక మా కళలకు ఎంతో ప్రోత్సహిస్తుంది. తెలంగాణ కళలకు సంబంధించి ఎక్కువ కూడా పాటలు ఉంటాయి, దేవతల పాటలు కదా. ఒక పాట పాడతారా? ఒగ్గు కథ అంటే మాకు చాలా ఇష్టం. ఎప్పుడు మేము ఒగ్గు అంటే డోలు పెట్టుకొని ఉడుతూ ఉంటాం, అంత మంచిగా ఒగ్గు వినే ఉంటాం. శరణు శరణు మాయమ్మ రాణి శాంబావి రాణి శాంబావి రాణి కరణదోడు మమ్మ తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ. అరే లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలి ముద్ర పాటవాడు రాజు చెల్లేరా గొల్లమురి బాల. అరే సువ్వి సువన్నాలారా 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 సువయాని నేనొక్క పాట వాడంగా పోటు వేయంగా. అయ్యో ముందు మా గొల్ల కురుమల మూలాతేవమ్మ మూలాతేవమ్మ మందలోన నేల కొన్న మగవా సౌడమ్మ దేవి సౌడమ్మ. జనరల్గా మీరు పాడుతుంటే అప్పటి కాలంలో ఎవరైనా కానీ పక్కకు కూడా తలదిప్పారు, అట్లా ఉంటుంది. కానీ ఇప్పటి కాలంలోకి ఈ పాటలన్నీ అర్థమవుతున్నాయా? మరి ఇప్పటికి కూడా అర్థమవుతాయి. ఏంటంటే కాకపోతే ఇప్పుడు జర తీన్ మార్కు అవిటికి అలవాటు పడ్డారు కాబట్టి కొద్దిగా యూత్ అయితే చూడడం లేదు. ముసలోళ్ళు ఉంటారు వాళ్ళైతే ఖచ్చితంగా చూస్తారు. అందుకే మేము కాపాడడానికి మేము కూడా ఇక చదువుకున్నా కానీ ఈ వృత్తి చేయడానికి మేము ముందుకు ఆసక్తిగా ఉన్నాం. మీరు ఏం చదువుకున్నారు? నేను ఎంబీఏ చేసిన. ఎంబీఏ చేసిరు, మళ్ళీ ఈ కళని నేర్చుకురు, గ్రామాల్లో ప్రదర్శిస్తాను. ఇప్పటివరకు గ్రామాల్లో ప్రదర్శించిన, స్టేట్ లెవెల్ ప్రదర్శించిన, బయట ఖండాలలో కూడా ప్రదర్శించి వచ్చినాం. ఈ ఒగ్గు డోలు పట్టుకుంటే బయట దేశం కూడా వేయించినాం. ఇది వాళ్ళకు ఒక్కసారి ఒగ్గు డోలి కనుక మెడకేసుకుంటే లేని పూరకం వస్తుంది. గ్రామీణ దేవతల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు పాడే పాటలు ఎవరిని కూడా పక్కకు కదిపే విధంగా కూడా అంతా అట్లే నిమగ్నమై ఉంటారు అట్లా జనాలు. అట్లా ఈ ఒగ్గు కళాకారులు వాళ్ళందరూ కూడా ఇట్లా అయితే ఆకర్షిస్తుంటారు. ఇంకా చాలా కళలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. వాళ్ళు అక్కడికి కూడా వెళ్దాం, ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయి ఏంది అనేది. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ మహిళలంతా కూడా ఒక గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్కి సంబంధించి కూడా ఎట్లుంది ఒకసారి. అక్క ఏం గేమ్ ఇది? అష్టాచెమ్మ. ఎంతమంది కలిసి ఆడాలి ఈ ఆటని? ఎట్లుంటది? 4 మెంబర్స్ ఆడొచ్చు, 2 మెంబర్స్ కూడా ఆడొచ్చు. ఓకే, అంటే ఎట్లా ఉంటుంది ఆట? మనం ఇది వేసాం కదా, 4 పడితేనేమో చెమ్మ, ఇట్లా ఇట్లా పడితే అష్ట. అష్ట అంటే అప్పట్లో ఆడేది కదా, మళ్ళీ ఇప్పుడు ఇంటి దగ్గర ఎప్పుడైనా ఆడుతుంటారా లేకపోతే ఇక్కడే ఆడుతురా? ఎప్పుడైనా ఆడతాం, మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. మరి మీ పిల్లలకి ఆటలు తెలుసా? వీళ్ళందరికీ ఫోన్ పట్టుకొని ఆడుకుంటున్నారు కదా, ఈ ఫోన్ కాకుండా ఈ ఆటలు తెలుస్తాయా? తెలీదు. మరి ఎట్లా నేర్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఇది అష్టాచెమ్మ. చిన్నప్పుడు చాలా మంది మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇంటి అరుగుల మీద కూర్చొని కాలక్షేపం కోసం ఆడే ఆటలే ఈ అష్టాచెమ్మలు. వీళ్ళంతా కూడా కలిసి ఈ ఆటలను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకో మహిళా టీం ఒక కొత్త గేమ్ను ఆడుతున్నారు. ఈ గేమ్కి సంబంధించి కూడా ఎట్లుంటుంది ఏంది ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ ఒక మేడం ఉన్నది. అక్క, ఈ ఆట పేరు ఏం పేరు? పచ్చీసు.
అంటే ఇది మహాభారతంలో అంటే ఇప్పుడు ఇది ఎట్లా వచ్చిందంటే పచ్చీస్ అనేది రాజుల కాలంలో ఉన్న ఆటలలో విలాసమైన ఆటలలో ఇది ఒకటి. ఆట విడుపు అంటే బాగా కష్టపడి చేసి వచ్చినప్పుడు ఆడుకుందామని చెప్పి రాజులంతా రాజసభలో కానీ రాజులు కొలువులో కానీ ఏంటంటే పచ్చీస్ ఆడడానికి మంచిగా కొద్దిగా ఖుషిగా సంతోషంగా ఉండడం కోసం పచ్చీస్ ఉండేది. అది మామూలుగా రాను ఏమైందంటే ఆనందానం పోయి మహాభారతంలో జూదంలాగా అయిపోయి జూదంలో దీన్ని పచ్చీస్ లాగా ఆడేసి కౌరవులు పాండవులు ఓడిపోయి అందులో పాండవులని మొత్తం రాజ్యం అంతా తీసుకొని ఆ రాజ్యం ద్వారా అలా అడవిలో పోయి చాలా పెద్ద చరిత్ర అన్నమాట. ఇది చాలా కల్చరల్గా సంస్కృతికంగా దీనికి చాలా చరిత్ర కలిగిన ఆట పచ్చీసు. ఈ ఆటకు సంబంధించి పచ్చీస్ ఆట ఏదైతే ఉందో అంటే వెనకటి నుంచి బాగా ఆడేవాళ్ళు. అంటే దీన్ని ఇప్పుడున్న తరానికి ఈ ఆట ఆడడం వచ్చా? అసలు ఇప్పుడు ఇది ఆట చాలా మంచి ఆట విడుపు. కానీ ఏంటంటే కొన్ని జనాలు ఏమైందంటే పచ్చీస్ ఆడితే దరిద్రం అని తర్వాత ఇలాంటి పుకార్లు బయట ఉండడం వల్ల ఆడనేయకుండా దీన్ని మరుగున పరిచేసారు. కానీ దీనివల్ల రక్తనాళులు ఇట్లా గవ్వలు ఇట్లా ఇసిరేయడం వల్ల తర్వాత ఎక్సర్సైజ్ చేతులతోని తర్వాత మెదడు కాన్సన్ట్రేషన్ ఈ కాయన ఆ కాయన చంపడం వల్ల ఏంటనేది మెదడు నాలెడ్జ్ ఇవన్నీ చాలా పవర్ఫుల్. అసలు ఈ ఆటకు సంబంధించి గెలిపోవటములు పక్కకు పెడితే ఆట ఆడేటప్పుడు వాళ్ళ మైండ్ మొత్తం ఒకేసారి ఇక్కడే ఫోకస్ చేయాలి కదా. చాలా అంటే వాళ్ళు నిమగ్నమై ఉండాల్సి ఉంటుంది. ఇప్పటి తరానికి ఇప్పుడు చెప్తూ ఉంటే ఆడే పరిస్థితులు ఉన్నాయా? ఆడరు కూడా. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఏమొచ్చాయంటే అన్ని సెల్లులో తీసుకొని మనోళ్ళు చెస్సీలోనే ఆడుతున్నారు, క్యారమ్ బోర్డులోనే ఆడుతున్నారు, ప్రతిదీ ఇట్ట కొడుతున్నారు తప్ప దీనివల్ల అంటే హెల్త్ పరంగా ఎంత లాభం ఉంది, మన నరాలు ఎట్లా వస్తున్నాయి, తర్వాత ఎక్సర్సైజ్ ఇట్లా వేయడం వల్ల చేతులు ఇట్లా పోవడం వల్ల ఎక్సర్సైజ్ అయితే వస్తుంది, ఆరోగ్యానికి మంచిదనే విషయం మన ఇప్పుడున్న తరానికి ఏమైందంటే తల్లులు పిల్లలకు చెప్పట్లేరు, టైం ఇస్తలేరు. వాళ్ళకు బాగా ఎక్కువైపోయింది, బిజీ లైఫ్ అయిపోయి పిల్లలకి ఆటలు నేర్పుతారు. ఏమున్నా సెల్లులు ఇచ్చి అన్నం తినేటప్పుడు సెల్లే, పాలు తాగేటప్పుడు సెల్లే, ఏది ఉన్నా సెల్లు ముందర పడేసి కూర్చుంటారు. కాబట్టి ఈ ప్రాచీన ఆట చాలా ఇంపార్టెంట్, మంచిది, ఆరోగ్యకరమైంది. ఏ శని ఏ దరిద్రం కాదు. నేనైతే శివరాత్రి అప్పుడు ఆడుతాను ఈ ఆటను. మా ఫ్రెండ్స్ అందరం కూడా నేనైతే 7th చదువుకునే వరకు కూడా మా ఇంటి పక్కన అంశాలు వాడపల్లి వాళ్ళని ఉండేది, వాళ్ళ బిడ్డలు మేమంతా కలిసి ఆడుకునేది ఆటను. నాకు చాలా ఇష్టం ఈ ఆట. పచ్చీస్ ఆట అంటారు. ఈ పచ్చీస్ ఆట పూర్వకాలంలో రాజులు ఆడే ఆట విడుపులాగా ఉండేది. ఇప్పుడు చాలామంది మహిళలు కూడా ఇంటి దగ్గర గతంలో ఆడేది. కానీ ఇప్పుడు పూర్తిగా ఈ ఆట కూడా కనుమరుగయ్యే క్రమంలో ఒకసారి ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది. ఒకసారి ఈ ఆటకు సంబంధించి కూడా ఈ ఆట పేరు ఏం పేరమ్మా? వనగల్ల పీట. వనగల్ల పీట. పీట అంటే ఇదే? ఇవన్నీ చింతగింజలు కదా, ఇవన్నీ ఏడదొచ్చారు చింతక పండుగ వస్తాయి. వనగల్ల పీటకు సంబంధించి ఎంతమంది ఆడాలి? 2 ఆడొచ్చు, 4 కూడా ఆడొచ్చు. వాళ్ళు మహిళలు కూడా చాలా సంతోషంగా ఆడుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. అక్క, ఈ ఆటను ఏమంటారు? ఏది ఇప్పుడు మీ పిల్లలందరూ చూపిస్తున్నారా? అవును కదండి, చూపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కాకుండా ఇంటి దగ్గర ఆడతారా అక్క? ఎప్పుడన్నా చిన్న ఉన్నప్పుడు ఆడినాం, ఇప్పుడైతే ఏం ఆడలే. చిన్న ఉన్నప్పుడు ఆడేది, హాలిడేస్ వచ్చినాయంటే ఆడేది. ఇప్పుడు అంటే కష్టం, ఇప్పుడు ఏం ఆడుతున్నాం. ఇవన్నీ కూడా చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది. వచ్చేటోళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? మీరు ఆడేది కానీ ఇవన్నీ కూడా అర్థమవుతుందా? అర్థం అవుతుంది అంటే చెప్తున్నాం. మరి అర్థం వాళ్ళకి తెలియదు, అందరికీ చెప్తున్నాము. మీరు చాలా రోజుల తర్వాత అంటే సంవత్సరాల తర్వాత అనుకుంటా మళ్ళీ ఈ ఆట పాత గేమ్లోకి పోయిర్రు, పాత ఆటలోకి. ఎట్లా అనిపిస్తుంది? చాలా కొత్తగా ఉందండి. జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు. మా అందరికి మళ్ళీ ఇవన్నీ పిల్లలకి చూపించడం చాలా కొత్తగా ఉంది. యూత్కి సంబంధించి మొత్తం కూడా క్యారమ్ బోర్డు ఆడుతున్నారు. క్యారమ్ బోర్డుకి సంబంధించి కూడా యూత్, అదేవిధంగా వృద్ధులు అందరూ కూడా ఆడుతున్నారు. మరోవైపు ఇక్కడ మళ్ళీ మరో గేమ్ యూత్ ఆడుతున్నారు. ఒకసారి ఇదేం గేమ్ అంటారు బ్రదర్? అష్టచెమ్మ. ఇప్పుడే ఆడుతుర్రా లేకపోతే ఇంటి దగ్గర కూడా ఎప్పుడైనా ఆడేదా? ఇంటి దగ్గర ఆడేదండి రెగ్యులర్గా. సమ్మర్ హాలిడేస్, కరోనా మూమెంట్ మొత్తం ఇదే రోజు ఇంటి దగ్గర. అవునండి, కరోనా టైంలో ఆడేది, మళ్ళీ ఇప్పుడు ఆడుతుర్రు చాలా రోజుల తర్వాత. ఇది అష్టచెమ్మ ఇక్కడ ఆడుతున్నారు. మరోవైపు టీం సభ్యులు ఉన్నారు. బ్రదర్, ఏంది మీరు ఇక్కడ చేస్తున్నాము? ఏదైతే జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిట్టా బాలకృష్ణారెడ్డి గారు సంక్రాంతి సంబరాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంబరాల్లో ముఖ్యంగా ఏదైతే మరుగుపడిపోయినటువంటి కళలన్నింటినీ మళ్ళీ ముందుకు తీసుకురావడంలో భాగంగా అష్టాచెమ్మ, పచ్చీస్, క్యారమ్ బోర్డు కానీ మళ్ళీ ఇంకా చాలా కూడా అన్ని పాత అప్పుడు మన సంస్కృతి గిల్లిదండ, బెచ్చలాట ఇవన్నిటిని కూడా మరొకసారి ప్రజలకి తెలియజేసే విధంగా జిట్టా బాలకృష్ణారెడ్డి గారు భువనగిరిలో సంక్రాంతి సంబరాలను అంబరాన్ని అంటే విధంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా ఈ గ్రౌండ్లో మనం చూడవచ్చు మొత్తం కూడా అద్భుతమైన ఏర్పాట్లు. ఆ ఏర్పాట్లలో ప్రాచీన ఆటలు ఓవైపు, యువత మరోవైపు వాలీబాల్, ఫుట్బాల్,
అదేవిధంగా బాస్కెట్బాల్, అదే కబడ్డీ, అంటే ఈ యొక్క ఆటలను మొత్తం కూడా ఇక్కడ కండక్ట్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా ఏంటంటే ప్రాచీన ఆటలకే ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మొత్తం దాదాపు ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చి ఆ ప్రాచీన ఆటలు కావచ్చు, అదేవిధంగా వివిధ కళలు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ప్రతిదీ కూడా చూస్తూ కనువిందు అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కాలేజీ గ్రౌండ్లో ఎవరికి నచ్చిన ఆటలను వాళ్ళు ఆడుతున్నారు. మరోవైపు ఆ ఆర్గనైజ్ చేస్తూ కోఆర్డినేటర్లు కూడా ఎప్పటికప్పుడు దాన్ని చూసుకుంటూ పోతున్నారు. సరే, ఏవైతే ఆటలను కార్యక్రమాన్ని పెట్టిండ్రో ఒకసారి తనతో కూడా ఒకసారి మాట్లాడదాం. జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఒకసారి ఆ టీంలో ఒకసారి చూస్తున్నాడు, ఒకసారి మాట్లాడదాం. అన్నా ఏంది మళ్ళీ పాతకాలం పద్ధతి మొత్తం ఇక్కడ కనిపిస్తున్నది, పాత ఆటలు కనిపిస్తున్నాయి. ఇక్కడ పాత ఆటలు కనిపించలేదు, పిల్లలంతా ఇలా మర్చిపోతారు, యూట్యూబ్లకు ఫేస్బుక్లకు అలవాటయ్యారు. అట్లా కాదు, మన సంస్కృతి వేరు. క్రికెట్ ఒకటే కాదు, గ్రామీణ క్రీడలు అన్నీ కూడా కావాలి. ఖోఖోతో పాటు చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా ఆడుకున్నాను. అష్టచెమ్మ, పచ్చీసు, తొక్కుడు బిల్ల, ఇట్లాంటి బొంగరం ఆట, అవన్నీ కూడా తెలియదు. అవి జ్ఞానాన్ని పెంచుతుంది ఇంతకుముందు. ఇవేమో ఇలా ఉన్న జ్ఞానాన్ని పోగొడుతున్నారు. అట్లా కాదు, ఇదంతా భావితరాలు తెలియాలని చెప్పి డిస్క్రిప్షన్ కూడా పెట్టినాం, ఏ గేమ్ యొక్క విశిష్టత ఏంది, ఏ రకంగా ఉండాలని చెప్పి. దాంతోపాటు కల్చరల్ ఈవెంట్ కూడా చేసినాం. భువనగిరిలో తెలంగాణ జాతర 2007లో వెలుగు వచ్చిందే జిట్టా బాలకృష్ణారెడ్డి. తప్పకుండా ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి సంక్రాంతి సంబరాల పేరుతోటి గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మళ్ళీ తెర మీద తెచ్చి ఇక్కడ చాలా మంది లోపలికి వచ్చిన కానీ ఒక్కొక్క ఆటను చూస్తే ఎగ్జైటింగ్గా కనిపిస్తున్నారు. ఆ యూత్ వచ్చి ఏం చెప్తున్నారు మరి మీకు? మీ దగ్గరికి కొన్ని గేమ్స్ వాళ్ళకు కూడా తెలియదు అనుకుంటా, వాళ్ళు వచ్చి ఏమన్నా మరి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పుకొస్తారా? చాలా సంతోషంగా ఉంటుంది. అసలు ఇవి ఉన్నాయని కూడా మాకు తెలియదు అనేది డిగ్రీ పిల్లలకు కూడా తెలియదు. వాళ్ళ చిన్న పిల్లలు పక్కన పెడితే ఇప్పుడు డిగ్రీ చేస్తున్న పిల్లలకు కూడా తెలియదు. వాళ్ళందరూ తెలిసే విధంగా దాని యొక్క అంటే ఆ ఆట ప్రాధాన్యత ఏందో కూడా వివరించే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినాం. ఎందుకు వచ్చింది మీకు ఈ ఆలోచన? లేదంటే ఇట్లనే కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మా శ్రేయోభిలాషులు నాయకులందరితో మాట్లాడినప్పుడు సంక్రాంతి సంబరాలు చేద్దామన్నారు. సంక్రాంతి సంబరాలు, గ్రామీణ క్రీడలు అంటే వినూత్నంగా చేద్దాం, ఇట్లా కాదు, అన్ని కళలు కూడా బయటకు తేవాలని. ఎందుకంటే జాతర చేసిన అనుభవం మా నాయకులందరికీ ఉంది. తెలంగాణ జాతర అయితే భువనగిరికి వెళ్ళి ఢిల్లీ దాకా చేసారు. వీళ్ళంతా కూడా ఆర్గనైజర్స్ అంతా. వాళ్ళందరూ ఇట్లా చేద్దాం, అయితే అయింది మంచిగా ఉంటుంది అన్న ఆలోచనతో చేసినాం. తెలంగాణ ఉద్యమకారుడిగా గతంలో కూడా మీరు ఇక్కడ చాలా కార్యక్రమాలు చేశారు. భువనగిరి కిల్లాకు సంబంధించి ఓ రకమైన డిస్ప్లే చేసి కూడా ఇక్కడ దేశాన్ని కూడా వివరించారు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ ఆటలు, పోటీలు ఇవన్నీ కూడా పెట్టారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రపంచానికి చాటి చెప్పడానికే నా ఉద్దేశం. ఇది రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ప్రోగ్రాం, అందరూ కూడా పాల్గొనేటట్టు చేసాం. దీంట్లో భువనగిరి చరిత్రను ప్రపంచానికి చాటాలని నా ఉద్దేశం, అంతా కూడా ప్రపంచానికి చాటాలని. భువనగిరి గుట్టను కూడా 2006లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాం. ఈ కాలేజ్ 2003లో నా మేనమామ సహకారంతో 1,20,00,000 గడిచినాం. భువనగిరికి ఒక విశిష్టత రావాలి, భువనగిరికి ప్రపంచంలోనే ఒక పేరు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా చూద్దాం ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయి. ఇంకా గంగిరెద్దుల ఆటలు కావచ్చు, అదేవిధంగా యూత్ వచ్చేసి ఓవైపు ఏమో కబడ్డీ ఆడుతున్నారు, ఓవైపు ఏమో గంగిరెద్దుల ఆటలు. గంగిరెద్దుల ఆట అంటే అందరికీ సంక్రాంతి పండుగ వస్తే గంగిరెద్దులు గుర్తొస్తాయి. గంగిరెద్దులకు సంబంధించిన విన్యాసాలను చూసి ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. సరే చూద్దాం. ఓవైపు చుట్టూ కళలకు సంబంధించి అన్ని కళలు ఉన్నాయి, అందులో గంగిరెద్దులకు సంబంధించి ఉన్నది. ఏమేమి ఆడిపిస్తున్నారు ఇక్కడ? ఆట, బతుకమ్మ ఆట, సంక్రాంతి పండుగ, డూడు బసవన్న, సంక్రాంతి పండుగ, ఇలా సంక్రాంతి సంబరాలు, తెలంగాణ జాతర, ఇలా తెలంగాణ పండుగ, ఇలా మన గంగెద్దుల ఆట, గంగెట్లు ఆడుతున్నాయి స్వామి బసవన్న, ఇలా డోర్ లేని బసవన్న, ఇలా బతుకమ్మ ఆట, ఒక్కొక్క ఆట, ఒక్కొక్క పాట, ఆట ఆడుకుంటా, పాట ఆడుకుంటా పో రావుల దగ్గర, పొడదల పెట్టుకో, పో అలిపడుకో, అలిపడుకో, అలిపడుకో. గంగిరెద్దులు కళలకు సంబంధించి వాళ్ళంతా కూడా కళాకారులు ఉన్నారు. ఇది ఇప్పటి తరానికి బాగా అర్థమవుతుందా? మా సార్ ఇలా బాలకృష్ణ మళ్ళీ ఢిల్లీ తీసుకుపోయాడు. మా సార్ ఢిల్లీకి తీసుకుపోయాడు. ఢిల్లీకి పోయి రైతు ముందు ఢిల్లీ పోయినా 9 రోజులు పోయినా మా సార్ తీసుకుపోయి సార్ బాలకృష్ణ తీసుకుపోయాడు మమ్మల్ని. ఈ కళకు సంబంధించి ఇప్పుడు గ్రామాల్లో ఎట్లుంది? మీకు మంచి ఉపాధి దొరుకుతుందా ఏమైనా, లేకపోతే ఎవరన్నా పట్టించుకుంటలేరా ఈ ఆటలని? ఆట పట్టించుకుంటున్నారు మమ్మల్ని. గంగిరెద్దుల విన్యాసాలు ఎక్కడెక్కడ పోతారు, ఎక్కడెక్కడ ప్రదర్శనలు చేస్తారు? ఎక్కడ పోతామంటే ఇక్కడ భువనగిరి పోతాము, ఇక్కడ పొద్దుటూరు. ఏ కార్యక్రమాలకు అంటే సావులకు దినాలకు పోతాం. సావుల కాపు పడలు వచ్చిపోయినా, ఎడ్లు వచ్చిపోయినా, కాపులు వచ్చిపోయినా పోతాం. వచ్చిపోయిన జిల్లా ఆడిపిస్తాం గంగిరెద్దుల వాళ్ళం. ఇది ఇంకా గంగిరెద్దుల ఆటతో పాటు ఇక్కడ మహిళలంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటంలో నిమగ్నమయ్యారు. మరోవైపు అంతా కూడా యూత్ చూస్తూ ఉన్నారు. ఒకసారి వీళ్ళ కళను చూడొచ్చు. వీళ్ళంతా ఆడుతూ పాడుతూ వీళ్ళందరినీ కూడా కనువిందు చేస్తారు. కోలాటం అనేది ఇప్పుడున్న జనరేషన్లో కొంత అంటే లేటెస్ట్గా కొన్ని ఆటలు ఆడుతున్నారు తప్ప కోలాటానికి మాత్రం ప్రాధాన్యత ఎట్లుంది ఏందని మాట్లాడేందుకు ఒకసారి మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క ఎక్కడి నుంచి వచ్చింది మీరు? ఉరుమట్ల నుంచి.
ఎట్లా ఉంటుంది ఈ ఆట? ఎట్లా ఉంటుంది? బాగుంటది. 16 మంది ఉంటాం. 16 మంది. ఎట్లా చూస్తున్నారా జనం? చూస్తారు. ఇది ఆ కళలకు సంబంధించి వీళ్ళంతా కూడా అంటే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి మాత్రం ఇందులో భాగంగా కోలాటం ఒక ఆట. మరోవైపు అటు కబడ్డీ గేమ్స్, అదేవిధంగా వచ్చే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. ఒకసారి ప్రాచీన కళలకు సంబంధించి కూడా అవి డిస్ప్లే చేశారు. వాటిని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ముందుకెళ్ళి. వెనకట కాలంలో మట్టి పాత్రలకు ప్రత్యేక స్థానం. ఏ వంట చేసినా కానీ మట్టి పాత్రల్లో చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అనేది ప్రజల్లో నమ్మకం. దానిలో భాగంగా మట్టి పాత్రలకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో మట్టి పాత్రలకు అసలు స్థానం లేకుండా పోతుంది. ఆ క్రమంలో ఇక్కడ ప్రదర్శన పెట్టారు. మట్టి పాత్రలకు సంబంధించి అన్నీ కూడా ప్రదర్శన పెట్టారు. సరే అడుగుదాం మరి వీళ్ళందరూ ఎట్లా వీటికి సంబంధించి జనం తీసుకుంటున్నా అన్న? ఇవి అన్నీ కూడా మట్టితో తయారైనాయి కదా? మట్టితో తయారైనాయి. మరి తీసుకుంటుర్రా? విలేజ్లో మ్యానుఫ్యాక్చర్ మేము పాటరీస్ అనమాట, కుమ్మరి వాళ్ళమే. 2016 నుంచి ఆరోగ్య భారత్ అని ఒక గుడ్ విల్ నిర్ణయంతో స్టార్ట్ చేసి పెట్టాము. ఎగ్జిబిషన్స్లో కూడా మాకు అవకాశాలు ఇస్తున్నారు. ఇక్కడ పెట్టియడం జరిగింది సార్ వాళ్ళ ఆధ్వర్యంలో. మంచిగా నడుస్తుందండి. జనరల్గా ఇప్పుడు ఈ పాత్రలు ఉన్నాయి కదా, వీటన్నిటిని వెనకట బాగా వాడేది. ఇప్పుడున్న జనాలకు మరి ఇలా వాడమా అట్లా ఏమన్నా? అల్యూమినియం పాత్రలు ప్లస్ ఏవైతే ఉన్నాయో మెటల్ ఐటమ్స్ కూడా దీంట్లో వండుకొని తినడం వల్ల హెల్త్కి చాలా ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేయడం ద్వారా ఇప్పుడు పాతకాలంలో ఎర్తెన్ ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ వాడడం అనేది అందరికి అవేర్నెస్ వచ్చింది. చాలామంది వాడుతున్నారు, అందరికి అవేర్నెస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవి చెక్క స్పూన్లు అయితే వండుకొని తినడం, వీటిలో వండుకొని తినడము కుకింగ్ కోసము మళ్ళీ మెటల్ ఐటమ్ వాడకుండా వుడెన్ స్పూన్స్ అందుబాటులో తీసుకొచ్చినాం అనమాట. అవేర్నెస్ కోసము అన్ని రీజనబుల్ రేట్లోనే పెడుతున్నాము. ప్లస్ మేము ఎగ్జిబిషన్స్లో మాత్రమే అవైలబిలిటీ ఉండకుండా ఇక్కడ భువనగిరిలో కొన్ని ఎకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ స్టోర్స్ ఉంటాయి. ఆ స్టోర్స్లో కూడా అవైలబుల్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. సో బాగుంటుంది, మూమెంట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో వండుకొని తినడం వల్ల మేజర్గా ఏంటంటే మన ఫుడ్లో కావాల్సిన 18 టైప్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ అనేవి మనకు మట్టి కుండల్లోనే అందుబాటులో ఉంటాయి తప్ప మెటల్స్లో పూర్తిగా మన ఫుడ్ వాల్యూస్ అనేవి తగ్గిపోతాయి. ఎట్లా మరి మీరే చేస్తారా? మేమే తయారు చేస్తామండి. ఊర్లో మేము తయారు చేస్తాం, మా పెద్దవాళ్ళు తయారు చేస్తారు, మేము మార్కెటింగ్ చూసుకుంటున్నాం. హైదరాబాద్లో మాది గోడౌన్ ఉంటుంది. అక్కడ సిటీలో ఆర్గానిక్ స్టోర్స్కి, సిటీలో ఒక 50 ఆర్గానిక్ స్టోర్స్కి సప్లై చేయడము, మెయిన్ ఎగ్జిబిషన్స్, హ్యాండిక్రాఫ్టెడ్ ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేయడము. ఇది మొత్తానికి మట్టి పాత్రలకు సంబంధించి వాటి ప్రాముఖ్యత. గతంలో వెనకటి కాలంలో మొత్తం కూడా మట్టి పాత్రల్లో మాత్రమే తినేవాళ్ళు. కానీ రాను డిజిటల్ యుగంలో అవన్నీ కూడా కనుమరుగయ్యే క్రమంలో మళ్ళీ ఇక్కడ ప్రదర్శన చేశారు. వాళ్ళంతా కూడా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది పూర్తిగా కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. మరోవైపు వాళ్ళు చేసే విధానం కావచ్చు అన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా రాశారు. వీటికి ఇప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చే యుగం మొత్తం కూడా మళ్ళీ హెల్త్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. దానిలో భాగంగా వీటిపై కూడా దృష్టి పెట్టారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రస్తుతం ఉన్న ఆటలు అదేవిధంగా ప్రాచీన ఆటలను అంటే చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా మళ్ళీ ఆటలను గుర్తు చేసుకునే విధంగా ఈ కార్యక్రమం ఉంది. ఇది గ్రామీణ ఆటలకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, భువన యాదాద్రి జిల్లా.